నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మరి సంస్థ నారాయణపురం నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంకు నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పరంపరలోనే నాకు అనుకోకుండా అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహంతో ఇక్కడ మరి లీగల్గా మరి లాయర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సనాతన ధర్మం పట్ల మనం అనేక వీడియోలు అందించే ప్రయత్నంలో మరి మరి లాయర్ గారిని నేను కూడా మాకు ఏదైనా హిందుత్వం పైన అంశాలపైన, హిందుత్వం జరుగుతున్న దాడులపైన మాకు ఏదైనా లాయర్ల పాత్ర ఏంది, లాయర్ల కృషి ఏంది, ఏం జరుగుతుంది అనే అంశం పైన మాకు కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే గాంధీ తను మనం చేసే పని అదే కదా, సమాజానికి సంబంధించిన అంశాలపైన ఎక్కువ దృష్టి సారిస్తాం, సరే అని సమయం ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి వారి పేరు, వారు చేసే పనులు ఏమిటి అనేక అంశాలపైన కులంకుశంగా చర్చించే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమో మరి జై శ్రీరామ్ అంటే మీకు ఏమైనా ఇబ్బంది? ఓకే. మరి మరి ఈరోజు నేను అనేక అంశాలపై ఎంతో మందిని తరచూ సంప్రదిస్తూనే ఉంటారు. కొంతమంది ధైర్యంగా ముందుకు రాలేకపోతుంటారు. మరి మీకు ముందుగా మీ పేరేంటి? నా పేరు నర్రి స్వామి. నేను తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ విధులు మీరు నిర్వర్తిస్తూ ఉన్నాం. చాలామంది మీరు ఇంత తెలంగాణ సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేసి ఒక లాయర్ ప్లేస్లో ఉండి మేము అడిగింది తక్షణమే స్పందించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంతమంది ఒక ఏమంటారు దాన్ని దరిదాపులకు రారు. మీరు ఇంత నన్ను అడిగేటప్పుడే మీరు స్పందించడానికి కారణం ఏమిటి? నేను మంచి క్వశ్చన్ అడిగారు, మంచి ప్రశ్న చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క హిందూ భావజాలం మీద, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా దేవాలయాల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా హిందువుల మహిళల పైన దాడులు కావచ్చు, ఇలాంటి మీద స్పందించడానికి చాలామంది సామాజికవేత్తలు కావచ్చు, అదేవిధంగా లాయర్స్ కావచ్చు ముందుకు రావడానికి కొంచెం భయపడుతుండడంలో దాంట్లో కొంచెం సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క సమాజం అట్లా తయారైపోయింది. చాలామంది తన వృత్తి తానే, తన విధానం తానే, తన పని తానే అన్నటువంటి వ్యవస్థలు ఉన్నారు. కానీ మేము మాత్రం ఈరోజు కాదు, మేము న్యాయవాది వృత్తి చేపట్టినప్పటి నుంచి కూడా మొన్న సికింద్రాబాద్లో ఆ ముత్యాలమ్మ గారి టెంపుల్ని దుండగులు మనని చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు తిరుగుతూ వాళ్లకు హిందువులకు మద్దతు నిలవాలి, దేవాలయాలను సంరక్షించాలని చెప్పేసి మేము పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మేము అన్ని బార్ అసోసియేషన్ల నుంచి ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను అందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ముత్యాలమ్మ టెంపుల్ దాడి చేసినప్పుడు అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా సార్ మీరు రావాలంటే మేము అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మీడియా అందరికీ కూడా తెలియజేశాం. హిందువులు అందరూ కూడా ఆనాడు ఒక రాజ్య స్థాపనలో ఏ విధంగా అయితే శివాజీ ఏ విధంగానైతే పనిచేశాడో, అదేవిధంగా రాజమాత హాయిల్లాబాయి ఏ విధంగా ఒక మహిళ అయ్యిండు కూడా ఏ విధంగా ఒక చేతిలో శివలింగము ఇంకో చేతిలో కత్తిని పట్టుకొని వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటికీ చిన్నపిల్లగాన్ని ఒక చేతిలో నడుము కట్టుకొని పోరాడినటువంటి మహిళ మన హిందూ సంప్రదాయంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మహిళ. కాబట్టి అలాంటి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక శక్తిగా తయారు కావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సార్ ఇప్పుడు మరి నాకు సందేహం ఏంటంటే నేను ఆల్రెడీ హిందుత్వ ఛానల్, నా ఛానలే ధార్మిక కనుక నేను దాని గురించి ఎక్కువ ప్రశ్నలు నడుస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ముత్యాలమ్మ గుడి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చర్చిలపైన దాడులు జరిగినప్పుడు దాడి ఎక్కడ చేస్తే తప్పే, వాళ్ళపైన ఎవరి మీద దాడి చేసుకో, అన్యాయంగా మరి ముత్యాలమ్మ గుడిపైన దాడి చేసినప్పుడు రాజకీయంగా ప్రభుత్వము మౌనం వహించింది. దీనికి గల కారణాలు ఏమిటి? అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మనం పరిశీలించినట్టయితే ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని పెట్టేసి ఒక దాని ముసుగులో అనేక మంది ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి సందర్భంలో మనము ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ఎక్కడైతే మన సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయో, ఒకటే ప్రభుత్వం ఇక్కడ తెలంగాణనే కాదు కాక ఎక్కడైనా అక్కడ కొంతమందిని పోషించడం కోసం
వారి యొక్క ఓట్ బ్యాంక్ కోసం, ప్రలోభాల కోసం, వారిని పోషించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అలాంటివి జరుగుతున్నాయనలో అతిశయోక్తి లేదు. వాళ్ళకు కఠినమైనటువంటి చర్యలు వాళ్ళపైన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రధానంగా మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నందుకు మా లాయర్స్ ఫోరం వారి తరపున, అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఛానల్ మీడియా కూడా చాలా వరకు హిందుత్వాన్ని గురించి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ల గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వివరించడంలో విఫలమవుతున్నలో ఏమాత్రం కూడా సందేశించడానికి లేదు. ఈ తరుణంలో మీరు ఒక ఛానల్ పెట్టుకొని మేము కేవలం హిందుత్వం గురించి మాట్లాడతాం సార్ అని ఊరు, మన ప్రాంతము, మన యొక్క హిందుత్వం అనేటువంటి కాన్సెప్ట్ మీరు పనిచేయడం అనేది కూడా చాలా సంతోషకరం. అందుకనే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంధువులందరూ, శ్రేయోభిలాషులు, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని ఇంకెక్కువగా స్ప్రెడ్ చేసి ఇలాంటి హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసేటటువంటి ఛానల్ ఇంకా ఎక్కువ పుట్టుకురావాలని, అందుకు మన యొక్క ప్రేక్షకుల యొక్క సంఖ్య పెరిగితే, అలాంటి వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నిటి మీద స్పందించడానికి ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.